ఫీలింగ్ ఎట్లుందండి మీరు చెప్పాలి కదా. బాగుంది మాకైతే. మీరు ఎప్పుడు ఫోన్ చేస్తారా అని చూస్తున్నాము. నిజం. ఉదయం నుంచి ఎన్ని టేకులు తీసుకుంటున్నారు, ఎంత బాగా నవ్వుకుంటున్నారు, ఎలాంటి అలసట లేకుండా వీళ్ళైతే వీడియో తీస్తున్నారు. చాలా హ్యాపీ అనిపించింది. అంటే షూటింగ్ చూడడం హ్యాపీగా అనిపించింది. సారు లెక్చరర్, గౌట్ లెక్చరర్, పిహెచ్డి చేసిండు, డాక్టరేట్ ఉంది సార్ దగ్గర. అది హైదరాబాద్ లో లెక్చరర్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మార్విన్ బ్లాగ్స్. బాపు, ఇప్పుడు మనం ఎందుకు వచ్చినామనే ముచ్చట చెప్పాలి కదా. చెప్పు. ఫ్రెండ్స్, ఏం లేదు, మన మార్విన్ వీడియోస్ 3 years అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. November 14th వరకు అయితే మీకు చెప్పినాం కదా, మర్విన్ రుచుల్లో 800కు పైగా ఎవరైతే పికిల్స్ ఆర్డర్ పెట్టుకుంటారో అందులోకి వెళ్ళైతే ఇద్దరినైతే మేము సెలెక్ట్ చేసాం. ఆ ఇద్దరు విజేతలు ఎవరెవరు అనేది ఇప్పుడు మేము ముందుకు చూపెట్టడానికైతే మేము ఈ వీడియో చేస్తున్నాం. సో ఆ ఇద్దరు విజేతలు ఎవరో కాదు, చూడండి. హాయ్ అన్న. హాయ్ అన్న. అసలు మిమ్మల్ని విజేతలో ప్రకటించిన అతిథులు ఎవరో మీకు తెలుసా? చూసిల్లా మీరు వ్లాగులలో? అతిథి అనాథాశ్రమం పిల్లలు వీళ్ళిద్దరిని విజేతలుగా ప్రకటించిండ్రు. వీళ్ళిద్దరిని అయితే మనం ఆ రోజు చెప్పినాం, ఒకరోజు షూట్కి వెళ్తాం, మాతో మీరు ఆ రోజంతా స్పెండ్ చేయాలి, మన అందరం కలిసి ఒకడ భోజనం చేద్దాం అనుకున్నాం. మాట ప్రకారం వాళ్ళని పిలిచినాం, ఇలా వచ్చిళ్ళు. మేము అందరం కలిసి అయితే ఇక్కడ తోటలకు వచ్చినాం, ఎంజాయ్ చేద్దామని చెప్పినాం కదా. మాతోనైతే ఖచ్చితంగా ఒక రోజు విజేతలు పార్టిసిపేట్ చేయాలి, వాళ్ళతో మేము గడపాలి అనే విషయం అయితే మీకు క్లారిటీ ఇచ్చినాం. సో ఈ రోజు అయితే అన్న వాళ్ళు అయితే వచ్చిర్రు. అన్న, థ్యాంక్ యూ సో మచ్. మా పికిల్స్ని ఆర్డర్ పెట్టుకుంటూ మీకు ఎంత అంటే మీ అభిప్రాయం ఏందో కూడా చెప్పాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వీళ్ళతో పార్టిసిపేట్ చేసేది అయితే ప్రతిదీ మేము చూపిస్తాం, చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. అన్న రండి. వాస్తవంగా మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి మీరు అచ్చుడు మా పికిల్స్ ఆర్డర్ పెట్టుకుంటూ మాకైతే చాలా సంతోషంగా ఉన్నది. అన్న, ఒక్కసారి మీ పేరు చెప్పండి మీ నోటితోని. నా పేరు డాక్టర్ ఈ శ్రీనివాసాచారి, వనస్థలిపురం, హైదరాబాద్. నా పేరు జనగం మధు, నేను కరీంనగర్. ఓకే, మరి ఇక మిగతా చూసేద్దాం, రండి. మనం అన్నట్టు మొత్తానికైతే మన లక్కీ విన్నర్స్తోనైతే పార్టిసిపేట్ చేసి మంచిగా హ్యాపీగా వాళ్ళతో డే గడుపుతున్నాం. లక్కీ విన్నర్సే కాదు, మన సబ్స్క్రైబర్లు కూడా వీళ్ళు. అదే 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 మన మీ ఫీలింగ్ ఎట్లుందండి మీరు చెప్పాలి కదా. బాగుంది మాకైతే. మీరు ఎప్పుడు ఫోన్ చేస్తారా అని చూస్తున్నాము. నిజం. ఎప్పుడు ఫోన్ చేస్తారా పోదామని. వాస్తవం ఏంటంటే వీడియోలు చూసారు కదా, మిమ్మల్ని ఒకసారి చూసి కొత్త వీళ్ళందరితో కలిసి మాట్లాడి పోదాం. ఓకే, వీడియోలు అన్ని చూసినాం. మర్విన్ వీడియోస్, మర్విన్ ప్రొడక్షన్, మర్విన్ రుచులు, మర్విన్ బ్లాగ్స్, అన్ని వీడియోస్ చూసినాం. అంటే ఎట్లా యాక్షన్ చేస్తారు, ఏ విధంగా చేస్తారు అనేటువంటిది అప్పుడు డౌట్ ఉండే, ఈ రోజు ప్రత్యక్షంగా చూసినాం. ఉదయం నుంచి ఎన్ని టేకులు తీసుకుంటున్నారు, ఎంత బాగా నవ్వుకుంటున్నారు, ఎలాంటి అలసట లేకుండా వీళ్ళైతే వీడియో తీస్తున్నారు. చాలా హ్యాపీ అనిపించింది. అంటే షూటింగ్ చూడడం హ్యాపీగా అనిపించింది. అదేవిధంగా వీళ్ళతో పాటు అంటే నటించేటువంటి అవకాశం అనేటువంటిది కల్పిస్తున్నారు, కానీ ఆ వీడియో అనేటువంటిది ముందుందేమో. వీళ్ళతో కలిసి ఇప్పుడైతే భోజనం అయితే చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్, సూపర్ సూపర్. సారు లెక్చరర్, గౌట్ లెక్చరర్, పిహెచ్డి చేసిండు, డాక్టరేట్ ఉంది సార్ దగ్గర. అది హైదరాబాద్ లో లెక్చరర్. మీరు కరీంనగర్ లో కార్పొరేషన్ లో చేస్తారు. అట్లా మొట్టమొదటిసారిగా కెమెరాలు చూసినాం, కానీ పాఠం చెప్పుడు కెమెరాలు చూసినాం. నటించేటువంటి కెమెరాలు చూడడం ఈ రోజే ఫస్ట్ టైం. అంటే పాఠం చెప్పడంలో కెమెరాలు ముందుండి పాఠం చెప్పాము, కానీ ఇక నటించడం, యాక్ట్ చేయడం, వీళ్ళతో నటులతో పాటు తినడం కూడా ఒక రకంగా అదృష్టం అని మేము భావిస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అదృష్టం మీరు ఎట్లా మేము కూడా. ఎందుకంటే ఎన్నో సీరియల్స్ తీశారు, ఎన్నో ఎపిసోడ్లు తీశారు. గొప్ప యాక్టర్ రజనీ, అదేవిధంగా రత్నాకర్, హారిక, అరవింద్ అయితే నేను ఫ్యాన్. అరవింద్ చాలా ఫ్యాన్. ఎందుకంటే చాలా వీడియోస్ లో మర్విన్ ప్రొడక్షన్ లో ఎన్నో కమెంట్స్ పెట్టాను, అరవింద్ యాక్టింగ్ ఒకసారి వచ్చి బాగుంది, అరవింద్ యాక్టింగ్ బాగుంది అని ఎన్నో కమెంట్స్ పెట్టాను. రెస్పాన్స్ కూడా అదే విధంగా వచ్చింది నాకు. అంటే టీఎల్జీ స్టడీస్ అనేటువంటి దాని నుంచి వస్తుంది, నా పేరుతో రాదు అది. అంటే నా యూట్యూబ్ ఛానల్ పేరు అదే ఉంది కాబట్టి దాంతో వస్తూ ఉంటాను.
కాబట్టి అరవింద్ యాక్టింగ్ ఆయన రజనీ అయితే ఇక వరకట్నం దాంట్లో ఫేమస్ అయిపోయింది, బాగా చేస్తూ ఉన్నది. ఇక ఇంకా మీ జీవితయాత్ర కొనసాగాలి. ఇదే విధంగా రత్నాకర్ అన్న కానీ, రాజక్కన్న కానీ, శంకర్ అన్న కానీ, స్వాగత్ కానీ, వీళ్ళంతా బాగా. అదేవిధంగా మన అరవింద్తో పాటు అనంత్ కూడా బాగా యాక్ట్ చేయాలి. ఇంకా ముందు ముందు కూడా మంచి పొజిషన్లకు రావాలి అనేటువంటిది నేనైతే ఆశిస్తాను. మంచి హ్యాండిక్యాప్ క్యారెక్టర్ హ్యాండిక్యాప్ అనేటువంటిది కాదు కానీ మంచిగా యాక్ట్ చేశాడు. అన్ని సిరీస్లలో మంచిగా యాక్ట్ చేసిండు. అంటే ఇలా సాధారణంగా రావడం అంటే నార్మల్ గా మనం నటిస్తాం, కానీ హ్యాండిక్యాప్ అంటే ఎలా అది చేయడం చాలా కష్టం కదా. సండే వస్తే ఫస్ట్ ఈమె లేచినా నన్ను లేపుతాయి, లేవు మర్విన్ వీడియో వచ్చింది. ఇదే ఫస్ట్ టైం ఇదే అసలు సబ్స్క్రైబ్ చేసుకోవడం. అంటే నేను యూట్యూబ్ లో చూసేది మీ ఒక్క వీడియోనే. నాకు ఉన్నటువంటి టైం బిజీలల్లా అంటే 8:30కు మీ వీడియో వస్తుంది ఆదివారం నాడు, 10:30 లోపు వీడియో అయిపోతుంది. చూసేసిన తర్వాత వేరే పనికి వెళ్ళిపోతాను. ఏదో మర్విన్ ప్రొడక్షన్ లా అరవింద్ ఫోటో కనపడితే ఎమ్మడి చూస్తా. ఈ మధ్యలో పరిచయం అయింది హారిక కూడా మంచి యాక్ట్ చేస్తుంది. అరవింద్ కు సరిజోడుగా అరవింద్ తో మించాలని ఆశిస్తా ఉన్నాను. నిజంగా మేమే బొచ్చడు మాట్లాడాలనుకున్నాం, కానీ సార్ మీరే మస్తు మాట్లాడతారు మాకన్నా నిజంగా. ఎందుకంటే నేను నటన మెచ్చి హైదరాబాద్ నుంచి ఉదయం 6 గంటలకు లేచి ఇంత దూరం వచ్చిన మీతో ప్రయాణం చేద్దామని. నాకు సెలవు దొరకకుండా అని సెలవు పెట్టుకొని మన ఫోన్ చేశాడు స్వాగత్, ఫోన్ చేశాడు. ఈరోజు సెలవు తీసుకొని మరి ఇంత దూరం రావడం జరిగింది. మీ అందరినీ కలవడం కోసమే రావడం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే మీ బిజీ షెడ్యూల్ లో మాకు ఎందుకంటే చాలా బిజీ, 2 రాష్ట్రాలలో నేను చాలా బిజీ. ఒకసారి నా యూట్యూబ్ వీడియోలు చూస్తే తెలుస్తుంది ఏంది అనేటువంటి, ఎంత బిజీ అనేటువంటిది. ఆ బిజీ టైంలో కూడా మిమ్మల్ని కలుద్దాం, విలేజ్ యాక్టింగ్ని నేర్చుకుందాం, వాళ్ళకు ప్రోత్సాహం ఇద్దాం అనేటువంటి ఆలోచనతోటి ఇంత దూరం రావడం జరిగింది. విష్ యూ ఆల్ ది బెస్ట్ మీ అందరికి. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇప్పుడు 618K సబ్స్క్రైబర్లు ఎంతో ఉన్నది మన మర్విన్ వీడియో. త్వరలో 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ రావాలి. రావాలి తప్పనిసరిగా. ఆ వీడియో చేస్తారు కదా మీరు, వస్తాం కంపల్సరీ. అది ఇంకా చాలా గ్రాండ్ గా. నేను చాలా మర్విన్ రుచిలో కానివ్వండి, మర్విన్ వీడియోస్ కానివ్వండి, మర్విన్ ప్రొడక్షన్ కానివ్వండి, ఈ వీడియోలు అన్నింటినీ అందరికి పంపేవాడిని. నా స్టూడెంట్స్ చాలా మంది, లక్షల మంది, వాళ్ళందరికీ పంపాను. వాళ్ళు కూడా వీడియో చూశారు. వాళ్ళని మీ కామెంట్స్ కూడా పెట్టడం జరిగింది. మీ యాక్టింగ్ మెచ్చుకోవడం జరుగుతుంది. అంటే నటించమంటే వీళ్ళు జీవిస్తున్నారు. అది అసలు నటించమని రత్నాకర్ అయినా నటించమంటే జీవిస్తాడు. రజనీ కానీ మరి నటించమంటే జీవిస్తాడు. అరవింద్ అయితే ఇక ఎక్సలెంట్. రాజక్క కూడా, లచ్చవ కూడా మంచిగా యాక్టింగ్ చేస్తుంది. శంకరన్న మరి ఈ రోజు మరి ఏదో బిజీ వల్ల రాలేకపోయింది అనుకుంటా. కావ్య కూడా రాలేకపోయింది. వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేస్తాను. మీరు ఇంత పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నారంటే కెమెరా ముందు నిజంగా మామూలు విషయం కాదు. లెక్చరర్ కదా. ఇప్పుడు మీరు మాట్లాడినంతా మేము 10 టేకులు తీసుకున్నాం. పంచాయతీ సీన్ ఉంటుంది కదా, దాంట్లో రజనీ ఎక్సలెంట్ చెప్తుంది యాక్టింగ్. ఏ సీన్ అయినా అది తమ్మునికి కట్నం గురించి వచ్చినప్పుడు మాట్లాడినటువంటి సీన్ ఉంది కదా, దాంతో హైలైట్ అయిపోయింది. అవును, ఆ సీనే. ఈ అరవింద్ పక్కన నటించడంతో హారిక హైలైట్ అయిపోయింది ఈ మధ్యలో. హారిక అసలు పేరు మౌనిక అంట, నాకు తెలియదు. ఇక్కడికి వచ్చినా తెలిసింది. అంటే హారికనే అడుగుతున్నారు స్వాగత్, హారిక అని అనుకుంటున్నారు. అంటే డైరెక్టర్ చెప్పినట్టు అనిపించదు నాకు. నిజ జీవితంలో మన కుటుంబంలో కానీ మన తెలిసిన వాళ్ళు ఎట్లయితే సేమ్ అంతే. చూసిన వాళ్ళు అందరూ కూడా అనుకుంటారు అమ్మా ఇంత యాక్టింగ్ చేస్తారు కానీ. మీరు కూడా లైవ్ లో చూసిరు కదా ఎంత కామెడీగా, అంటే మేము ఫన్నీగా షూట్ చేసేది. అంటే అలసట లేకుండా నటిస్తున్నారు. మాకు టైర్డ్ అవుతారు ఇన్నిటేక్లా అనేటువంటిది ఎవరు అంటారు అసలు. యాక్చువల్ నటులు ఇక్కడ కనిపిస్తారు. అలసిపోవడం అనేది ఉండదు. అంతా ఇక ఫ్యామిలీ మెంబర్స్ లెక్క కలిసిపోయి అట్లా. ఇప్పుడు అదే ఏ ఎక్స్ప్రెషన్ ఏమంటే ఎమ్మడే అదే ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు. సేమ్ మన ఇంట్లో మన అన్న మన బాబు ఎట్లుంటాడు అట్లా ఉంటాడు కాబట్టి ఎవరికి ఏమనిపి పెద్ద మనిషి ఉంటాడు అంటే కొంచెం భరోసా. నేచురల్ యాక్టింగ్.
వాస్తవంగా మాకున్న సంబంధం ఏంది ఎరికైనా మళ్ళీ మేము అచ్చులలో వచ్చినట్టు బిడ్డ బాపు అవ్వ తమ్ముడు ఈ సంబంధాలు చేయబట్టి మాకు ఈజీగా అవుతుంది అన్నట్టు కొంతమంది కొన్ని లక్కీ డ్రాలు చూసినాం పేరుకే ఉంటాయి లక్కీ డ్రాలు పిలుసు ఉన్న తర్వాత ఏదో పేరుకి అట్లా తీసేస్తారు కానీ మీరైతే రుజువు చేసారు పిలవడము మీతో కలిసి భోజనం చేయడము మీతో కలిసి నటించడము మీ గురించి చెప్పడము మా గురించి చెప్పడం అనేటువంటిది మీరు నిరూపించుకున్నారు. ఇంకా కార్యక్రమాలు చేయాలి, ఇంకా కార్యక్రమాల్లో కూడా మీ నిరూపణ అనేటువంటిది మన సబ్స్క్రైబర్కి తెలియజేయాలని నేనైతే ఆకాంక్షిస్తున్నాను. తప్పకుండా సార్, మీరు చెప్పినట్టు ఇంకా మేము కూడా బాగా ఎదగాలనుకుంటున్నాం. మేము ఎదిగిన తర్వాత మాకు దేవుళ్ళే సబ్స్క్రైబర్లు. వాళ్ళు లేకుంటే మేము లేవు. వాళ్ళను సంతృప్తి పరిచే వీడియోలు చేయాలి, వాళ్ళని సంతృప్తి పరిచేటట్టు ఏదైనా ఇటువంటి యాక్టివిటీస్లలో కూడా వాళ్ళని పిలిచేది ఉన్నది. మీరు అన్నట్టు మాకు 1 మిలియన్ అయినప్పుడు ఒక మీటప్ పెడదాం అనుకుంటాను, కనీసం 1000 మందితోటి అన్నారు. థ్యాంక్ యూ నేను అడుగుతున్నా అంటే చాలా మంది అడుగుతారు కింద మీరు మెసేజ్ చూస్తారో లేదో కానీ ఒక 1 వీక్ లో ఒక్కటే వీడియో వస్తుంది కదా అప్లోడ్ అంటే కోసం చూసుడు అవుతుంది అందరు ప్రతి ఒక్కరు చూసుడు అవుతుంది. అంటే 1 వీక్ మొత్తం వెయిట్ చేస్తున్నాం. అంటే కాదురా, ఇప్పుడు 2 వీడియోస్ పెట్టడంలో అంటే అదే సండే టు సండే వీడియో అంటే చాలా లేట్ అవుతుందని కమెంట్స్ పెడతా ఉన్నారు అనేటువంటిది నేను ఒక సబ్స్క్రైబర్గా ఒక ఆడియన్గా నేను అర్థం చేసుకున్నటువంటి విషయం ఏంటంటే వీడియో రావడానికి వాళ్ళు పడ్డటువంటి కష్టం 6 రోజులు పడుతుంది. కంపల్సరిగా వీళ్ళు నటించాలన్న ఈరోజు చూసినా నేను వాళ్ళు నడిస్తే ఒక్కొక్క టేకులు అవన్నీ చూసుకొని మళ్ళీ ఎడిటింగ్ కావాలి, ఇదంతా కొంచెం 1 వారం రోజుల కంటే ఎక్కువ పని కానీ వీళ్ళు 24 గంటలు కష్టపడి వీడియో ఎడిటింగ్ అనేటువంటిది చేస్తూ ఉన్నారు. అందుకే వారంలో 2 వీడియోలు వచ్చినాయి అనుకోండి దానికి మజా ఉండదు. వారంలో ఒకటే వీడియో రావాలి, వస్తేనే దానికి మజా ఉంటుంది. అదేవిధంగా ఈ వారం రోజులు కొంతమంది మిస్ అయినటువంటి వాళ్ళు కూడా చూసేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల వ్యూవర్స్ అనేటువంటిది పెరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సబ్స్క్రైబ్స్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుందని నా ఆలోచన. అంటే నేను వాళ్ళు చెప్పమన్నట్టు నేను చెప్తలేను, నేనే చెప్తా ఉన్నాను, నేను ఆలోచన చేసి చెప్తా ఉన్నాను. అంటే నేను గమనించినటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాను. కాబట్టి సండే టు సండే వీడియో అయితేనే పర్ఫెక్ట్ 8:30కి రావాల్సిందే. ఆ వీడియో మన మధ్యలో ఒక బుధవారమో గురువారమో మళ్ళీ వీడియో వచ్చింది అనుకోండి, ఆ వీడియోలో పస అనేటువంటిది ఉండదు. థ్యాంక్ యూ. ఎంత గొప్పగా చెప్పిన అంటే నిజంగా కూడా ఇప్పుడు మీరు అనుకుంటే ఏమంటే వాళ్ళు చెప్పమన్నారని కాదు, నీ అభిప్రాయం చెప్పినాను. ఎగ్జాక్ట్లీ అంతేనా కదా. ఎందుకంటే ఇంకోటి రాజక మర్విన్ వీడియోస్ అనేటువంటిది ఆదివారం వస్తున్నది. మధ్యలో మళ్ళీ వ్యూవర్స్ బ్యాక్ పోకుండా అటు సైడ్ పోకుండా చూసుకోవడం మర్విన్ ప్రొడక్షన్స్ వస్తుంది. దాన్ని మళ్ళా అరవింద్ కవర్ చేస్తా ఉన్నాం. ఓకే, అంటే మర్విన్ వీడియోస్ అనేటువంటిది ఏమో ఆదివారం అది చూడండి. అదేవిధంగా మర్విన్ ప్రొడక్షన్ కూడా మర్విన్ వీడియోస్ ఏ విధంగానైతే ఆదరిస్తా ఉన్నారో మర్విన్ ప్రొడక్షన్ కూడా ఆదరించండి. అరవింద్ డైరెక్షన్ ని మెచ్చుకోండి, ఇంకా ఎంకరేజ్ అనేటువంటిది చేయండి. నా నుంచి ఇచ్చినటువంటి మాట. థ్యాంక్ యూ, సూపర్. నాకు భోజన పద్ధతులు మీరు చెప్తాడు, నేను వేసుకుంటలేను. మళ్ళీ వేసుకోకపోతే అవుతలేదు, ముచ్చట్లేనే అవుతుంది. నేను ఈ దేశరాజపల్లికి వచ్చే రూట్ల కమలాపూర్ నుంచి దేశరాజపల్లికి వచ్చే రూట్ల ముందుగా అడిగింది అరవింద్ని అడిగిన, ఉన్నాడా అని అడిగిందా. తర్వాత రజనీ మేడం ఉన్నదా అని అడిగినా. అంటే మేడం అంటున్నా, ఓకే ఇప్పుడు హోదా పెరిగింది అందుకే మేడం అంటున్నా. ఓకే, లేరు అన్నాడు, అందరూ అడిగారు. ఇంకా మీకున్నటువంటి తెలివికి ఇంకా హోదాలు అనేటువంటిది పెంచుకోవాలి, మీరు ఇంకా కష్టపడాలి. ఈ వీడియోస్ అనేటువంటి కాకుండా ప్రజాక్షేత్రంలో కూడా ఇంకా కష్టపడి ముందుకు పోవాలని నేనైతే ఆశీర్వదిస్తాను. ఇంకోటి కూడా అనుకోవచ్చు ఏంటంటే వీళ్ళు ఏదో కావాలని వీడియో సబ్స్క్రైబర్స్ కోసము వ్యూవర్స్ కోసము వీళ్ళని పిలిపించి వీళ్ళతో మాట్లాడించారని కూడా అనుకోవచ్చు.
అది ఏమీ కాదు, మా మనసులో నుంచి మా హృదయంలో నుంచి వచ్చిన మాటలే ఇక్కడ చెప్తా ఉన్నాను. వాళ్ళు చెప్పినటువంటి మాటలు నేను చెప్తలేను, వాళ్ళు ఒక్క కొంచెంసేపే మాట్లాడారు. అరవింద్ కూడా మాట్లాడలేదు నాతోటి, హారిక మాట్లాడలేదు, రజనీ మాట్లాడలేదు, అనంత్ మాట్లాడలేదు, స్వాగత్ మాట్లాడలేదు, ప్రశాంత్ మాట్లాడలేదు, ఎవరు మాట్లాడలేదు. లక్కీ విన్నర్స్ ఇప్పుడే చూస్తున్నాం, నేనైతే ఇప్పుడే చూస్తున్నా. ఎవరు తెలియదు, డైరెక్ట్ గా మేము ఇప్పుడే చూసినాం కాబట్టి మా మనసులోంచి వచ్చినటువంటి మాటలుగా మీరు పరిగణలోకి తీసుకోవాలి. 100%. సార్ ఇంకా విషయం ఏం తెలుసా, అన్న రాగానే నాకు తెలియదు కదా శ్రీనివాసాచార్య అని నేనే అంటాను. అదే నాకు వాస్తవంగా శ్రీనివాసాచార్య ఎవరు మధు ఎవరు తెలియదు. ఇప్పుడు మీరు వీడికి వచ్చినాకనే మీరు శ్రీనివాసాచారి తమ్ముడు మధు అని అంటే యూట్యూబ్ చూసేటువంటి ప్రేక్షకులకి వీలే తెప్పించిరేమో వీలే మాట్లాడిపించిరేమో అని అనుకుంటారు. అందుకే నేను చెప్తున్నా ఆ విషయం. ఓకే 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 థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ పేరు పెంచడం కోసం, వీళ్ళ వ్యూవర్షిప్ పేరు పెంచడం కోసం అని అనుకుంటారేమని నేను చెప్తా ఉన్నాను అట్లా. థ్యాంక్ యూ. దీని గురించి ప్రతి ఒక్క ఊళ్ళో కూడా తెలుసు. ఇప్పుడు మా ఊళ్ళలో కొంతమంది ఇప్పుడు అమ్మ లాంటి వాళ్ళు వీళ్ళు ఉన్నారా, పొద్దున్న అయితే సండే అయితే దీని గురించి వెయిట్ చేస్తారు. అది పెద్ద మనుషులు వీడియో వచ్చిందా ఫస్ట్ అది పెట్టు, ఇదే ఊర్లలో కూడా బాబు కాంచెలు బాగా ఫేమస్. అంటే ఇదని అది అది బాగా మాకు హైప్ తెచ్చింది, వరకట్నం తెచ్చిన భూమి పంచాయతీ. అది చాలా మందికి కనెక్ట్ అయింది. కొంతమందికి విలువ కూడా తెలిసిపోయింది. ఎట్లుండాలి, ఒక అల్లుతో ఎట్లుండాలి, అత్తమ్మకి ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి, అవన్నీ చూపించారు. నువ్వైతే ఫస్ట్ చేసినావు ఏ అంటాను, నా బిడ్డ వచ్చి నాకు తానం చేయించుడు, ఆ కొన్ని కొన్ని విజువల్స్ ఎట్లా ఉన్నాయి. ఇంట్లో కూడా మనకు కూడా యాడ్ కదా. ఇప్పుడు మీకు తెలుసో తెలియదో, నేను అనుభవంలో చేసినే. నా బిడ్డ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు నా బిడ్డకు కాళ్ళకు కొబ్బరి నూనె రాసిన నేను ఒరిజినల్గా కూడా నా బిడ్డ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అట్నే రాసేది కనుక నా బిడ్డ ఈ బిడ్డ ఒకటి కాదు కదా, దీన్ని కూడా అట్లా బండి వెళ్ళాలని అదే మస్తు అప్పుడు కామెంట్లు అయితే సూపర్ నేమ రత్నాకరన్. ఏవైతే చూస్తా ఉన్నారో వాటినే మీరు వీడియోల రూపంలో ఎవరికి అసలు యాక్టింగ్ నేర్పించుడు అట్లా అదేం చెప్తా ఉంటాం, చేస్తూ ఉంటారు. ఇక ఫస్ట్లో కొంచెం ఇబ్బంది పడతారు, తర్వాత ఇంకా మనం జనరల్గా మాట్లాడుకునేది కాబట్టి కొంచెం కెమెరాకు మాత్రం భయపడేది, తర్వాత అలవాటు అయిపోతుంది. ఇప్పుడు కెమెరా ఉందనేటువంటిది యాక్టింగ్ అయితే మీ వీడియోస్ తో కనబడుతుంది. మా వాళ్ళు ఎవరు అట్లా ఉండరు, జనరల్ గా మనం ఇంటి పక్కలతో. అయితే ఇప్పుడు ఈ 2 వీడియోస్ వల్ల మేము బాగా మందికి కూడా రిప్లై, అంటే చాలా టైమ్స్ రిప్లై ఇచ్చినాం. వీక్లీ 2 రావాలి అంటే ఇప్పుడు మనం బగారా చికెన్ కర్రీ వారంలో ఒక్కసారి వండుకుంటేనే ఎట్లుంటది, సూపర్ ఉంటది. తిన్నప్పుడు అది చాలా టేస్ట్ గా మంచిగా తిన్నమన్న ఫీల్ ఉంటది. రోజు వండుకుంటే దాని టేస్ట్ కానీ దాని మీద ఫీల్ కానీ ఎట్లుంటది. సో మన అరవింద్ వీడియోస్ కూడా అట్లా మనందరి ప్రజల్లో, అంటే ఇప్పుడు మన వీడియో చూసే సబ్స్క్రైబర్స్ అందరికీ అదొక స్పెషల్గా ఉండాలి కాబట్టి, అంటే మేము ఏదో టైం దొరికినా కూడా తీయొద్దు అనేది లేదు. ఇప్పుడు వీడియోస్ ఛానల్లో ఒక వీడియో వస్తుంది వీక్లీ, ప్రొడక్షన్లో 2. ఇప్పుడు ఒక కంటెంట్ ప్రిపేర్ చేసి ఎడిటింగ్ చేసి యాక్టర్స్ని అందరినీ ఆ రోజు కవర్ చేసుకొని షూట్ చేసి మనమంతా కంప్లీట్ చేసి ఎడిటింగ్ చేసి ఫైనల్ చూసేసరికి టైం బాగా పడుతుంది. కాబట్టి అట్లా మనం వీక్లీ ఒక్కసారి ఒక వీడియోనే రిలీజ్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ మనోళ్ళు ఎట్లా అంటే ఏదో చేసిన మాటలు కాకుండా ప్రతి చూస్తారు. ఏదైనా చిన్నగా మనం మాట్లాడేటప్పుడు నీ అవ అన్న వాటికి ఇట్లా ఏదైనా వచ్చింది అనుకో, దాన్ని పర్టికులర్గా చూసి ఏది పెట్టాలి ఏది పెట్టదు, మళ్ళీ దాని తర్వాత దానికి సింగ్ అవుతుందా కాదా, అట్లా కొంచెం కూర్చుండి పర్టికులర్గా వీడియోస్ ఎడిటింగ్ చేయాలి కాబట్టి కొద్ది టైం తీసుకుంటాం మనం. మేము బాగా గొప్పగా చెప్పుకునేది ఏంటంటే మా అరవింద్ వీడియోస్ కానీ ప్రొడక్షన్ కానీ సకుటుంబ సపరివార సమేతంగా చూడొచ్చు. ఇలా ఎలాంటి కూతురు గీతులు మేము వాడనియరు. అట్లా కొన్ని వీడియోస్ కొన్ని మందే చూస్తారు. అప్పుడప్పుడు మళ్ళీ చిన్న చిన్నగా మాట్లాడేటప్పుడు మాతోనే అమ్మ అవుతుంది కదా, ఇక మేము కామెడీగా మాట్లాడుతాం. ఓసారి పుష్టిపోతుంది ముసలిదాకా ముచ్చట. ఆమెతో మేము మాట్లాడతాం, మాతో అమ్మ మాట్లాడుతుంది కదా, అవి అట్లా జరిపోతాయి. ఒక దాంట్లో కరీంనగర్లో ఉంటుంది కదా, కరీంనగర్లో ఉంటుందా చెల్లె మా చెల్లె చెల్లె అంటే ప్రాణం.
మరి వాస్తవంగా మేము యాక్టింగ్ చేస్తానో జీవిస్తానో మీరు చెప్తేనే వెళ్తుంది కానీ అందులో మాత్రం అందరం సేమ్ అందులో ఎట్లా యాక్టింగ్ చేస్తున్నామో బయట అట్నే ఉంటాం. ఇక బయట అట్టే ఇట్లా కాదు, ఎట్లా అందరం మంచి కలిసిమెలిసి ఉంటాం. ఇప్పుడు అందరూ ఇప్పుడు నాకన్నా బాసులు స్వాగతం అని ప్రశాంత్ అయిన బాసులు నన్ను అన్న అని పిలుస్తారు, అన్న అంటారు. నేను గమనించింది ఏంటంటే బాసు గీసు అనేటువంటిది ఏది మా దగ్గర ఏది లేదు. ఒకటే నువ్వు అజ్జయ్ ఇజ్జయ్ అన్నట్టుగానే ఉంటుంది. ఒక బాసు, ఒకరు డైరెక్టర్, ఒకరు కెమెరామెన్ అనేటువంటిది నాకైతే కనపడదు. భేదాభిప్రాయం ఉండదు. లేదు లేదు నేను చూస్తున్నాను కదా మీతో పాటు, అట్లా ఏం నాకు కనపడలేదు. ఇప్పుడు మీరు వీడియోలు చేసిన అదే రియల్, ఇదే ఫేక్ అన్నట్టు ఉంది. ఇప్పుడు అనంతే గాని, అరవిందే గాని, హారికే గాని మంచి ప్రోత్సహిస్తారు. ముందు ముందు కూడా సినిమాలలో కూడా అవకాశం అనేటువంటిది రావాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే ఇప్పుడు ఇంత మంచిగా నటిస్తా ఉన్నారు, మీలాంటి వాళ్ళకు సినిమాలలో అవకాశం వస్తే మీ ఫ్యూచర్ బాగుంటుంది, మీ కుటుంబం బాగుపడుతుంది, మీ ఊరికి కూడా మంచి పేరు వస్తుంది, మీ జిల్లా కూడా చూస్తున్నాం. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాం మా టీం అంతా. రావాలని మేమైతే కోరుకుంటున్నాం. మీ అందరి బ్లెస్సింగ్స్, ఎవరి బ్లెస్సింగ్ గట్టిగా దాకి ఆ ఆపర్చునిటీ వస్తుందో కానీ అంతే, రావాలి. ఎందుకంటే మీ ఫీల్డే ఇది, ఇక నటనా ఫీల్డ్ గా ఎంచుకున్నారు కాబట్టి ఈ నటనలోనే అగ్రశిఖరానికి ఎదగాలనేటువంటిది మేమైతే అనుకుంటున్నాం. సుశీల్ మొత్తానికి అయితే మేము ఇచ్చిన మాట ప్రకారం అయితే వీళ్ళతో ఒక రోజంతా గడపాలనుకున్నాం, ఒక రోజంతా గడిపినాం. ఇక అంతేకాదు వీళ్ళకు మనం గిఫ్ట్స్ కూడా ఇవ్వాలని అనుకున్నాం, అవి కూడా ప్రిపేర్డ్గా తెచ్చినాం. ఇంకా వీళ్ళు మనతో ఏమేమి చేసిండు, ఏమేమి చేయించాలనుకున్నాం, ఒకసారి నువ్వు కూడా చెప్పరాదు. ఫ్రెండ్స్ ఏంటంటే మనం మన టీంతోని ఒక క్యారెక్టర్ ఇచ్చి వాళ్ళని షూట్ చేపిద్దామని అనుకున్నాం కదా. సో వాళ్ళు కొంచెం ఫస్ట్ టైం కదా చేయడానికి ఇబ్బంది పడ్డారు. నెక్స్ట్ టైం ఖచ్చితంగా వస్తాం మేడం చేద్దామన్నారు. ఇప్పటి వరకైతే మాతోని డే అంతా పార్టిసిపేట్ చేశారు, మేము కూడా వాళ్ళతో డే అంతా గడిపాం కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజైతే చాలా వండర్ఫుల్ డే, ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ మనకు దేవుళ్ళు కాబట్టి మన దేవుళ్ళను మాతో పాటుగా డే అంతా గడిపి వాళ్ళు గెలుచుకున్న వాళ్ళ గిఫ్ట్స్ అయితే వాళ్ళ చేతికి అందియడం చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు మేము ఇచ్చే గిఫ్ట్స్ కూడా ఎట్లా అంటే ఏదన్నా ఐటమ్ కానీ ఇంకేదన్నా ఇస్తే అది ఒక 4 రోజులు ఉంటుంది, తర్వాత ఖరాబ్ అయిపోతాయి. కాబట్టి అట్లా కాకుండా ఎప్పటికీ వాళ్ళ ఉన్నంత వరకు ఆ గిఫ్ట్స్ చిరకాలం ఉండడానికి కోసం అయితే మేము మెమోటోస్ అయితే ప్రెజెంట్ చేస్తున్నాం. సో మళ్ళీ ఈ మర్విన్ రుచుల నుంచి కానీ, మర్విన్ వీడియోస్ నుంచి కానీ, మర్విన్ ప్రొడక్షన్ నుంచి మంచి మంచి ఆఫర్స్తో అండ్ మంచి మంచి సెలబ్రేషన్స్తో చాలా పెద్దగా ప్లాన్ చేసి ఇంకా ఎక్కువ మందిని, ఇంకా ఎక్కువ సబ్స్క్రైబర్స్ని, ఇంకా ఎక్కువ విన్నర్స్ని అయితే మేము మీ ముందుకు తీసుకురావాలనే ట్రై చేస్తాం. ఇప్పుడైతే గిఫ్ట్స్ ప్రెజెంట్ చేస్తున్నాం, చూడండి. మన మాటకు విలువ ఇచ్చి ఒక్కసారి చెప్పంగానే 800 పైన ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళల్లా మొత్తం 450 మంది 500 పెట్టుకుంటే వీళ్ళిద్దరైతే విజేతలే. వీళ్ళ గిఫ్ట్లు ఇద్దాం మనం, ఓకేనా? ఇది జనగా మధు అన్నగారిది, ఇదైతే ఎడికోజు శ్రీనివాసాచారి గారిది. ఇక శ్రీనివాసాచారి గారిది. నిజంగా కూడా మాకు వెళ్ళండి. సో మచ్ అండి, మీరు కూడా మాకు అంటే మేము చెప్పిన విషయాన్ని వినియోగించుకున్నారు. ఇంకా చాలా మంది కూడా పాపం అంటే 800 పైగా పికిల్స్ ఆర్డర్ పెట్టుకున్నారు. ఇద్దరివే మేమైతే ఫైనల్ చేయాల్సి వచ్చింది. సో మిగతా వాళ్ళు కూడా అస్సలు బాధపడద్దు, ఎందుకంటే నెక్స్ట్ టైం బెటర్ దెన్గా ఇంకా వాళ్ళకి కూడా రావడానికే ట్రై చేస్తాం. ఇప్పుడు 2 మెంబర్స్ పెట్టాం కదా, నెక్స్ట్ టైం 3 పెడతామా 5 పెడతామా ఎట్లా అనేది అయితే డిసైడ్ చేద్దాం. సో రాని వాళ్ళు కూడా అస్సలు డిసప్పాయింట్ కావద్దు. డిసప్పాయింట్ అవుతే మీకంటే ఎక్కువ బాధపడతాం మేమండి. సో మన మర్విన్ రుచుల వెబ్సైట్ అయితే తెలుసు కదా, marvinruchulu.com. ఈ వెబ్సైట్కి వెళ్ళి మీకు కావాల్సిన పికిల్స్ని అయితే మీరు సెర్చ్ చేసుకొని ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే జనవరి 1 వరకు మన మర్విన్ రుచుల వాళ్ళు మరొక మంచి ఆఫర్ అయితే పెట్టిరు. కేజీ నాన్ వెజ్ పచ్చడి మీద 200 రూపీస్ డిస్కౌంట్. చాలా అంటే చాలా మంచి ఆఫర్ అయితే ఉంది, అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. కేజీ నాన్ వెజ్ పచ్చడి మీద 200 రూపీస్ డిస్కౌంట్. అర్థమవుతుంది కదా, మీకు కావాల్సిన నాన్ వెజ్ పచ్చడి వెంటనే ఆర్డర్ అయితే పెట్టుకోండి. మన వెబ్సైట్ తెలుసు కదా, marvinruchulu.com. మన వాట్సాప్ నెంబర్ తెలుసు కదా, 98581133. సో అస్సలు మిస్ అవ్వకండి. ఇంకొక విషయం,
ఈ గిఫ్ట్ తో పాటు మరొక గిఫ్ట్ హ్యాంపర్ అయితే ఇప్పుడు మళ్ళీ మనం ప్రెజెంట్ చేయబోతున్నాం. ఏమైంది బ్రో, తొందర పట్టుకురా. నాడు నీకోసం కొండకు చూసినట్టు చూసిన అవుతుంది. సో మెమెంటోస్ తో పాటు చిన్న గిఫ్ట్ హ్యాంపర్. అన్న కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీరు మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి అంత దూరం నుంచి ఇక్కడ దాకా వచ్చినందుకైతే చాలా సంతోషం. మీకు కూడా థ్యాంక్ యూ. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా వెంటనే పికిల్స్ ఎవరైనా ఆర్డర్ పెట్టుకుని వాళ్ళంటే ఆర్డర్ పెట్టుకోండి, వీడియోస్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మరి, థ్యాంక్ యూ ఆల్. బాయ్. బాయ్.